సైకాలజీ ఫస్ట్ లెసన్ పెరుగుదల, వికాసం, పరిపక్వత. పాఠశాలలో విద్యార్థి మూర్తిమత్వాన్ని అర్థం చేసుకొని తగిన రీతిలో ప్రవర్తించేటట్లు చేయవలసిన బాధ్యత ఉపాధ్యాయుడిపై ఉన్నది. కనుక ఉపాధ్యాయులకు పిల్లల గురించి వికాసం తెలియాలి. ఐక్యరాజ్యసమితి బాలల హక్కుల పత్రం ప్రకారం బాలలు అనగా 18 సంవత్సరాల లోపు వయసు కలిగిన వారు. ఏ వయోజనుడు కూడా స్వేచ్ఛాజీవి కాదు. అతను తన ఇష్టం ప్రకారం ప్రవర్తించలేడు. కారణం తన బాల్యంలో పునాది ఏర్పడిన లక్షణాల మీద ఆధారపడి పెరుగును. మానవ జీవితం గర్భస్థ దశ నుండి పుట్టి పెరిగి మరణించే వరకు ప్రతి క్షణం మార్పు చెందుతూ నిరంతరం ఒక ప్రవాహంలా కొనసాగుతుంది. మానవ జీవితంలో వివిధ దశలలో జరిగే మార్పులను తెలియజేసే సూత్రాలు: 1. పెరుగుదల, 2. వికాసం, 3. పరిపక్వత. శిశువు వివిధ దశలలో చేయగలిగే పనులు, ఆలోచనలు అతని పెరుగుదల, వికాసం, పరిపక్వతల మీద ఆధారపడి ఉండును. శిశువు యొక్క పెరుగుదల, వికాసం, పరిపక్వత స్థాయిలను అనుసరించి అభ్యసన అనుభవాలను ఏర్పాటు చేయడంతో పాటు తగిన మార్గదర్శకత్వం, మంత్రణలను అందించవలసి ఉంటుంది. వయసు వచ్చే కొలది కణ విభజన వలన శిశువు అంగాలు, అవయవాలలో బరువు, పరిమాణాల వృద్ధి చెందడం. ఉదాహరణ: ఒక వ్యక్తి 60 కేజీల బరువును కలిగి ఉండుట, ఒక అమ్మాయి 5 అడుగుల పొడవును కలిగి ఉండుట మొదలైనవి. అవయవాల విధులలో సమర్థత, క్లిష్టత, నైపుణ్యాభివృద్ధి అధికమవ్వడం వికాసం. ఉదాహరణకు: ఒక విద్యార్థి అందమైన బొమ్మను గీయగలుగుట, ఒక విద్యార్థి సైకిల్ తొక్కడం మొదలైనవి. ప్రతి వ్యక్తి జీవితంలో జరిగే శారీర మార్పులు వారి జన్యువుల పైన రచించబడి ఉంటాయి. అంటే వయసులో ఏ మార్పులు రావాలో ముందే నిర్ణయించబడుతుంది. పరిపక్వత. ఉదాహరణ: బట్టతల రావడం, జుట్టు నేరవడం, యవ్వనారంభం దశకు రావడం, ఓటు హక్కు కల్పించడం, వివాహ వయస్సు మొదలైనవి. హర్లాక్ ప్రకారం పెరుగుదల పరిమాణాత్మక మార్పులను సూచిస్తుంది, వికాసం పరిమాణాత్మక, గుణాత్మక మార్పులను సూచిస్తుంది. పెరుగుదల ఒక వ్యక్తిలో సంభవించే భౌతిక, శారీరక మార్పుల వివరణను తెలియజేసే పదం. మనం నిత్యం ఉపయోగించే పొడవుగా ఉన్నారు, లావుగా ఉన్నారు అనే వ్యాఖ్యానాలు పెరుగుదలకు సంబంధించినవి. జీవి యొక్క ఆకారంలోనూ పరిమాణంలోనూ సంభవించే శాశ్వత మార్పును పెరుగుదల అంటారు. పెరుగుదలకు సంబంధించిన మార్పులు 2 రకాలు. 1. బహిర్గత మార్పులు, బయటకు గుర్తించగలిగినవి. ఉదాహరణ: శారీరక బరువు, ఎత్తు, లావు మొదలైనవి. అంతర్గత మార్పులు, బయటకు గుర్తించలేనివి. ఉదాహరణ: జ్ఞానేంద్రియాలు, మెదడు, నాడీ మండలం, గ్రంథులు, జననేంద్రియ వ్యవస్థ మొదలైనవి. వికాస, అభివృద్ధి, డెవలప్మెంట్ ఒక వ్యక్తిలో జరిగే మానసిక మార్పుల వివరణను తెలియజేసే పదం. ఉదాహరణ: 1. మనం నిత్యం ఉపయోగించే తెలివైన వారు, మంచి అభిరుచి కలవారు వంటి పదాలు. 2. సామర్థ్యాలు, ప్రజ్ఞ, కౌశలాలు, సృజనాత్మకత, సాంఘికీకరణము మొదలైనవి. పెరుగుదలతో పాటు జీవులలో వచ్చే గుణాత్మక మార్పులను వికాసం అంటారు. ఇది వ్యక్తి పని విధానాన్ని మెరుగుపరచుటకు అవసరమైన మార్పుల మొత్తాన్ని సూచిస్తుంది. వికాసం ఎక్కువగా అంతర్గత మార్పులను సూచిస్తుంది. వికాసం క్రమబద్ధమైన, పొందికైన పురోగమన మార్పు. పురోగమనం అనేది మార్పులు నిర్దేశితమైనవి సూచిస్తుంది. అంటే మార్పులు వెనుకకు కాకుండా ముందుకు సాగుతాయని అర్థం.
క్రమబద్ధమైన పొందిక అనే పదాలు జరగబోయే మార్పుల మధ్య ఖచ్చితమైన సంబంధం ఉంటుందని సూచిస్తాయి. పరిపక్వత అనువంశికంగా వచ్చిన శారీరక మానసిక లక్షణాంశాల సహజ అభివృద్ధిని పరిపక్వత అంటారు. పరిపక్వత అనగా అర్థం సామర్థ్యాల వివర్తన. పుట్టుకతో వచ్చిన లక్షణాలు వయస్సుతో పాటు క్రమేణా వికసించటాన్ని పరిపక్వత అంటారు. ఉదాహరణ 6-7 నెలల దంతాలు రావడం, 9-11 నెలలు నడవడం, 3 సంవత్సరాలు మాట్లాడగలగడం, 11 సంవత్సరాలు యవ్వనారంభ దశ. పుట్టుకతో వచ్చిన సహజ సామర్థ్యాలు ఎలాంటి పూర్వ అనుభవం, శిక్షణ లేకుండా, అభ్యాసనం లేకుండా అభివృద్ధి చెందడం. ఉదాహరణ మాట్లాడడం, నడవడం మొదలైనవి. ఎలాంటి శిక్షణ, అభ్యాసనం లేకుండా వ్యక్తుల ప్రవర్తనలో క్రమంగా మార్పులు సంభవించే దాన్నే పరిపక్వత వలన ఏర్పడిన వికాసంగా చెప్పవచ్చును. పరిపక్వత అనేది జన్యు సంబంధ ప్రక్రియ. పెరుగుదల, వికాసం మధ్య తేడాలు. డిఫరెన్స్ బిట్వీన్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్. పెరుగుదల, వికాసం. పెరుగుదల శారీరక సంబంధమైనది. వికాసం శారీరక మానసిక సంబంధమైనది. ఇది పరిమాణాత్మక మార్పు, ఇది గుణాత్మక మార్పు. పెరుగుదల కౌమార దశ వరకు మాత్రమే కొనసాగును. వికాసం జీవితాంతం ప్రక్రియ. పెరుగుదలను ఖచ్చితంగా కొలవవచ్చును, వికాసంను కొలవలేము కానీ అంచనా వేయవచ్చు. పెరుగుదల నిర్దిష్టమైనది, శారీరక. వికాసం సమగ్రమైనది, శారీరక, మానసిక, సాంఘిక, ఉద్వేగ, నైతిక. 6. పెరుగుదల వికాసంలో భాగం కాబట్టి పెరుగుదల వలన వికాసం జరగవచ్చు, జరగకపోవచ్చు. పెరుగుదల లేకపోయినా వికాసం జరుగుతుంది అని చెప్పవచ్చు. ఉదాహరణ శారీరకంగా ఎత్తుగా, లావుగా ఉన్న అతనిలో గుణాత్మక మార్పులు రావచ్చు, రాకపోవచ్చు. ఉదాహరణ ఎత్తు, బరువు పెరగకుండా సామాజికంగా వికాసం చెందవచ్చు. ఒక శిశువులో వయస్సుకు తగిన పరిపక్వత జరిగినచో